హలో అండి. వెల్కమ్ టు సన్‌షైన్ టారో. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ అట్ ప్రెజెంట్ వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి? వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో? అనేది ఈరోజు మన వీడియో టాపిక్. సో, మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్‌ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైమ్ ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకే. మీకు ఈ వీడియో నచ్చిందా? ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ అయితే చేయండి. మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి చూద్దాం. ఇది కలెక్టివ్ టైమ్లెస్ రీడింగ్ అండి. పర్సనల్గా ఎవరూ తీసుకోకండి. ఎవరిని హర్ట్ చేయాలి అనేది నా ఇంటెన్షన్ కాదు. దిస్ ఈజ్ కలెక్టివ్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్ తీసుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. పర్సనల్ రీడింగ్స్ ఫ్రీ కాదండి, అమౌంట్ పే చేయాలి. అమౌంట్ పే చేసి రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్కి కాంటాక్ట్ చేయండి. అండ్ మీ మ్యారేజ్ గురించి కానీ, లేకపోతే రిలేషన్షిప్ వైజ్ కానీ, బిజినెస్ కానీ, అండ్ జాబ్ గురించి కానీ, ఎప్పుడు జాబ్ వస్తుంది ఏంటి అనే దాని గురించి కానీ, అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది తెలుసుకోవాలి అనిపించిన, అండ్ ఈ పర్సన్తో నాకు ఎంతవరకు కంపాటబిలిటీ బాగుంటుంది, ఈ పర్సన్ కోసం నేను వెయిట్ చేయడం కరెక్టేనా, ఇలా మీకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్కళ్ళకి. సో అలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ కావాలి అనుకుంటే కనుక పర్సనల్ రీడింగ్ తీసుకోండి. సో చూద్దాము మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అని. త్రీ ఆఫ్ కప్స్, చాలా హ్యాపీగా ఉన్నారండి. జడ్జ్మెంట్, స్ట్రెంగ్త్, నైట్ ఆఫ్ పెంటికల్స్. సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి కూడా హ్యాపీ. ఇక్కడ ఏంటంటే వీళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అయిపోయి హ్యాపీగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నారు. మీ దగ్గర ఉంటే వీళ్ళు చాలా ఇబ్బందిగా, మీతో రిలేషన్ వీళ్ళకి చాలా ఇబ్బందిగా అనిపించింది. అరే ఆ రిలేషన్ నుంచి నేను వాకౌట్ చేయడమే, నాకు ఆ పర్సన్ నుంచి వాకౌట్ చేయడమే హ్యాపీగా ఉంది. ఈ పర్సన్తో ఉంటే ఊరికనే ఆర్గ్యుమెంట్స్, ఊరికనే ఏదో ఒక గొడవ, చిన్న చిన్న దానికే తగ్గదలు, చిన్న చిన్న దానికే అసలు నాకు హ్యాపీనెస్సే లేదు, నేను హ్యాపీగా ఉండి చాలా కాలం అయిపోయింది. సో ఈ పర్సన్ ఎందుకు మీతో సఫర్ అయ్యారు అనేది నాకు ఇక్కడ కనిపిస్తుంది. మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడమే వీళ్ళకి హ్యాపీనెస్ ఇస్తుంది అని కూడా ఇక్కడ అనిపిస్తుంది. మీ నుంచి దూరంగా ఉన్నందుకు వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఎందుకంటే మీతో ఉంటే చాలా ఇదిగా, ఏమంటారు, చాలా వాళ్ళకి సరెండర్ అయిపోవాలి అని చెప్పేసి అలా ఫీల్ అవుతున్నారు. సో మీ నుంచి దూరంగా ఉన్నందుకు వీళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు తీసుకున్న డెసిషన్ రైట్ అనిపిస్తుంది వాళ్ళకి. అండ్ ఫ్రెండ్స్తో లేకపోతే వేరే వాళ్ళతో మంచిగా వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే. వీళ్ళ ఫీలింగ్ వచ్చేసి అరే నేను తన నుంచి దూరం అయిపోయి వచ్చేసి మంచి పని చేశాను, తనతో ఉంటే ఎప్పుడూ ఏదో ఒక గొడవ, ఏదో ఒక ఆర్గ్యుమెంట్, ఏదో ఒక ఫైట్, మా ఇద్దరికి అసలు సెట్ అవ్వదు అనేది వీళ్ళ ఫీలింగ్. ఓకే. అండ్ వీళ్ళ ఫీలింగ్ ఏంటంటే మీకన్నా వేరే వాళ్ళు బెటర్. నాకు తెలుసు మీరు ఈ పర్సన్ని చాలా ట్రూగా, చాలా జెన్యూన్గా ఇష్టపడి ఉంటారు అని చెప్పేసి. బట్ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. నేను ఇక్కడ ఏమీ షుగర్ కోటింగ్ వేయట్లేదు. కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు ఇలా చెప్పడం. బట్ ఏంటంటే ఈ పర్సన్ వేరే వాళ్ళతో చాలా హ్యాపీగా ఉంటున్నారు. ఓకే. మీకన్నా ఈ థర్డ్ పర్సనే బెటర్. వాళ్ళు వీళ్ళని బాగా అర్థం చేసుకుంటారు. వాళ్ళ వల్ల వీళ్ళు బాధపడరు, వీళ్ళు హర్ట్ అవ్వరు. ఈ థర్డ్ పర్సన్ అనేది
అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయినా అవ్వనియండి, లేకపోతే ఫ్రెండ్స్ అయినా అవ్వనియండి, ఫ్యామిలీతో అయినా సరే, సంథింగ్ ఏదో వీళ్ళ ఫీలింగ్ వచ్చేసి వీళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా హ్యాపీగా ఉన్నారు. ఇక్కడ కూడా అదే కనిపిస్తుంది. మీ నుంచి వాకౌట్ అయిన తర్వాత వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది అని ఫీల్ అవుతున్నారు. ఓకే, వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసింది, ఇంకా వాళ్ళని అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. 3 ఆఫ్ కప్స్, వీళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారండి. మీ నుంచి దూరం అయిపోయినందుకు బాధపడడం కానీ, రిగ్రెట్ ఫీల్ అవ్వడం కానీ అట్లా ఏం లేదు. హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటున్నారా, లేకపోతే ఫ్యామిలీ పార్టీకి వెళ్తున్నారా, ఫంక్షన్స్కి వెళ్తున్నారా, సో ఏదో సంథింగ్ సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళ అరే నేను తనని దూరం పెట్టేసి వచ్చాను అని చెప్పేసి బాధ మాత్రం ఈ పర్సన్లో ఎక్కడా కనిపించట్లేదు. హ్యాపీగా ఉన్నారు. ఓకే, జడ్జ్మెంట్. నేను అసలు ఈ డెసిషన్ మిమ్మల్ని దూరం పెట్టినందుకు వీళ్ళు అసలు బాధపడట్లేదు, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను రైట్ డెసిషన్ తీసుకున్నాను, నేను రైట్ డెసిషన్ తీసుకున్నాను కాబట్టే ఇప్పుడు ఇంత హ్యాపీగా ఉన్నాను అని ఫీల్ అవుతున్నారు. మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే ధైర్యం వీళ్ళు చేయరు. వీళ్ళకి అంత స్ట్రెంగ్త్ లేదు. ఎందుకో మీ వల్ల వీళ్ళు చాలా సఫర్ అయ్యారు అని వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఓకే, స్ట్రెంగ్త్, వీళ్ళకి ఇంత స్ట్రెంగ్త్ లేదు. మిమ్మల్ని ఫేస్ చేసే స్ట్రెంగ్త్ లేదు. మీతో రిలేషన్షిప్ కంటిన్యూ చేసే ధైర్యము లేదు. మేబీ ఇక్కడ మీకు ఈ పర్సన్కి చాలా గొడవలు జరుగుండొచ్చు అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉండుండొచ్చు. నాకు అదే కనిపిస్తుంది. అండ్ నైట్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్. ఈ పర్సన్ ఏంటంటే మేబీ మీరు ఈ పర్సన్కి గుర్తొస్తున్నారు, బట్ ఏంటంటే రిలేషన్షిప్లో ఈ బ్రేకప్లు ఇవన్నీ జరిగిన తర్వాత పాస్ట్ పర్సన్ గుర్తుకు రావడం కామనే. నేను చిన్నగా మూవ్ ఆన్ అయిపోగలను అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు. ఓకే, చిన్నగా నేను మూవ్ ఆన్ అయిపోతాను. సో చూద్దాము వీళ్ళ పర్సన్. యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ వాళ్ళ గురించి అట్ ప్రెజెంట్ ఎలా ఫీల్ అవుతున్నారు, క్లారిటీ ఇవ్వండి. ఐఎమ్ ఎక్సైటెడ్. సో మీ పర్సన్ చాలా ఫీల్ అవుతున్నారంట. అదే చెప్తున్నాను కదా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు, పార్టీస్కి వెళ్తున్నారు, ట్రావెల్ చేస్తున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. వేరే పర్సన్తో ఎంజాయ్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారా, సో ఇంకా ఏదైనా సిచ్యువేషన్ అవ్వచ్చు. సో 3 ఆఫ్ కప్స్, ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తున్నారా, సో ఏదో ఒకటి. వీళ్ళు అయితే చాలా ఎక్సైటెడ్ ఫీల్ అవుతున్నారు. అది సిచ్యువేషన్. సో ఇలాంటి పర్సన్ కోసం మీరు వెయిట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే డిసైడ్ చేసుకోండి. మంచిగా టూర్స్కి వెళ్తున్నారో లేకపోతే ట్రావెల్కి వెళ్తున్నారో, ఏదైనా ఎటైనా వెళ్తూ కూడా ఉండొచ్చు. సో చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్నారు వీళ్ళైతే. సో చూద్దాము యూనివర్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి అని. యూనివర్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి చూపించండి. 7 ఆఫ్ స్వర్డ్స్, ఈ పర్సన్ గురించి మీరు ఓవర్ థింకింగ్ చేయకండి. ఈ పర్సన్ అసలు చీటింగ్ మెంటాలిటీ. సో ఇలాంటి పర్సన్ కోసం మీరు వెయిట్ చేసి ఇలా బాధపడి సఫర్ అయ్యి ఇదంతా కరెక్ట్ కాదు. ఓకే, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేయకండి. ఈ పర్సన్ మ్యానిపులేటివ్, మాయ మాటలు చెప్పడం, మీ నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేసి రావడం మీ లైఫ్లోకి, తన అవసరం అయిపోయిన తర్వాత మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం. ఇప్పుడు చూడండి, ఇంత హ్యాపీ ఈ స్టేజ్లో ఉన్నారు వాళ్ళు, బట్ మీరు చూడండి ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత బాధపడుతున్నారు ఆ పర్సన్ కోసం.
అర్థం చేసుకోలేని వాళ్ళ కోసం ఎదురు చూడడం కూడా తప్పే. ఎంతమంది దీనికి యాక్సెప్ట్ చేస్తారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.